క్రీస్తునందున ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులరా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలచుచు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో భక్తుడైనటువంటి హబక్కూకు దేవుని మీద ఆధారపడుతూ తన యొక్క బలహీనతలో పలుకుతున్నటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి పిల్లరా. ఏమంటున్నాడంటే, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును అంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఆనాడు హబక్కూకు బలమైనటువంటి దేవుడు మన బలమైనటువంటి దేవుడు, మనకు కూడా బలమైనటువంటి దేవుడు. కాబట్టి మన బలహీనతలో ఆయన యొక్క కృప పరిపూర్ణమవుతున్నది ప్రియులరా. కాబట్టి దేవుని యొక్క కృపను పొందుకొని బలం పొంది మరి దేవుని యొక్క పని, దేవుడు మనకి ఇచ్చినటువంటి లోకంలో దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చి ప్రభువును మహింపరిచే వరంగా మనం ఉండాలి. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయండి. లేడి మనం గమనించినట్లయితే అది చాలా వేగంగా పరిగెత్తుంది ప్రియులరా. అది చాలా బలహీనమైనటువంటి జంతువు అయినప్పటికీ చాలా వేగంగా పరిగెత్తుతుంది. ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు వేగాన్ని పుంజుకొని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నము చేస్తుంది. ఆ విధంగా మరి దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయునని భక్తుడు సెలవిస్తున్నాడు ప్రియులరా. ఆయన నన్ను ఉన్నత స్థలంలో మీద నడవజేస్తాడు అని భక్తుడు మరి హృదయపూర్వకంగా ఆయనందు విశ్వాసం ఉంచి పలుకుతున్నటువంటి మాటలు. కాబట్టి మనల్ని ఉన్నత స్థలం మీదకి నడిపించి నిలిపే దేవుడు ఆయననే ఉన్నాడు. కాబట్టి మరి మనము 18వ వచనంలో గమనించినట్లయితే హబక్కూకు 3:18 నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. కాబట్టి యెహోవా యందు మనం ఆనందించే వారంగా ఉండాలి. నా రక్షణకర్త అయినటువంటి నా దేవుని యందు నేను సంతోషించదునని పలుకుతున్నాడు. ఆ విధంగా మనం కూడా దేవుని యందు సంతోషించే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం కూడా ప్రభు మీద ఆధారపడుతూ ప్రభువును బట్టి మనం సంతోషిస్తూ మన బలమైనటువంటి దేవుని నామాన్ని కీర్తిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ ఈ యొక్క మరి క్రిస్మస్ సీజన్లో దేవుని మర్చిపోకుండా ప్రార్థనలు చేస్తూ వీలైతే ఒక పూటనైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మరి ఆత్మీయ బలాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. శరీర బలం పొందుకోవాలంటే మనము ఆహారాన్ని తీసుకుంటాం పిల్లరా. ఆత్మీయ బలం పొందుకోవాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆత్మబలం పొందుకుంటాం. ఆత్మబలం పొందుకొని ఆయన నామాన్ని గణపరచు బిడ్డలుగా మార్చబడతాం పిల్లలు. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృపను కనికరాన్ని చూపించి నడిపించునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి అయినటువంటి దేవా, మీరే మా బలమై ఉన్నటువంటి దేవుడు తండ్రి. మీరు మా కాళ్ళను లేడి కాళ్ళవలే చేసి ఉన్నత స్థలం మీద నిలబెట్టే దేవుడు అయినందుకు, నడిపించే దేవుడు అయినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కనికరంగల కార్యం జరిగించి మీ కృపాక్షములు వెంట రానివ్వదురని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి యొక్క మాసం అంతట్లో చిట్ట చివరి మాసంలో మిమ్మల్ని మహింపరుస్తూ మిమ్మల్ని గణపరుస్తూ రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టడానికి కృపద ఇచ్చేయండి. క్రిస్మస్ సీజన్లో తండ్రి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సంతోషపరుస్తూ జీవించడానికి సాయం దయచేయండి. నీ యొక్క సన్నిధానంలో మోకరించి మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ తండ్రి మీకు దగ్గర అవ్వడానికి కృపద ఇచ్చేసి నడిపించుదని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా ఆదుకొని నడిపించండి. లోకరక్షకుడుగా మీరు మా కొరకు జన్మించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ తండ్రి మీ యొక్క శిలువ శుభవర్తమానాన్ని నేను మరి అనేక జనులు లోకమందట ప్రకటిస్తూ ఉంటుండగా వ్యర్థం కాకుండా ఫలింపజేసి అనేక ఆత్మలను రక్షించుకుందరని నేను మరి ఎవరెవరు ఎట్టి బాధతో, వేదనతో, దుఃఖంతో, కష్టంతో, నష్టంతో, కన్నీటితో, సమస్యలతో ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించండి. మీ కార్యం జరిగించండి. దురాత్మ ప్రభావాల చేత పీడింపబడుతున్నటువంటి వారిని విడుదల కలుగునుగాక అని ప్రకటన చేస్తాం.
విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల విడుదల విడుదల. బంధకాలు కట్ల నుంచి విడుదల కలుగునుగాక. కులకట్లు, మతకట్లు, ఆచార కట్లు, వ్యవహార కట్లు, పండగ కట్ల నుంచి ప్రజలను విడిపించుదురని, మహిమ పొందుదురని ప్రార్థన ఆలకించి జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంది. మీకు దగ్గర అవటానికి మీ కృప దయచేసి నడిపించుదురని మా కొరకు తిరిగి రానన్న యేసు అతి పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. God bless you all abundantly. Thank you for watching.